హలో, నేను మీ డాక్టర్ వగ్గు ఆనంద్ కుమార్. నేను కన్సల్టెంట్ డెర్మటాలజిస్ట్ మరియు హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ సర్జన్ని. ముఖ్యంగా సికింద్రాబాద్ కిమ్స్ హాస్పిటల్లో కన్సల్టెంట్ని. అదేవిధంగా నా క్లినిక్ వచ్చేసి బర్కత్పురంలో ఉంది. సో చాలామందికి హెయిర్ షెడ్డింగ్ ఎక్కువగా అవుతూ ఉంటుంది, దాన్ని హెయిర్ లాస్ ఎక్కువగా అవుతుందని కూడా అంటూ ఉంటాం అన్నమాట. హెయిర్ షెడ్డింగ్ అంటే ఏంటంటే, చాలామంది కోమ్ చేస్తున్నప్పుడు కావచ్చు, బాత్రూంలో కావచ్చు, తర్వాత పిల్లో పైన కావచ్చు, పడుకున్నప్పుడు కావచ్చు, చాలా హెయిర్ పడిపోతూ ఉంటుంది. వాళ్ళు ఆ యొక్క హెయిర్ని మొత్తము గ్యాదర్ చేసి చిన్న ఒక పాలిథిన్ కవర్లో వేసుకొని కూడా వస్తుంటారు అన్నమాట. ఒకసారి హెయిర్ ఇంత హెయిర్ ఉంటుందన్నమాట. సో అప్పుడు చాలా కంగారు పడిపోతూ ఉంటారు, ఎందుకంటే నార్మల్గా అంత హెయిర్ పోదు. సో ఇంత హెయిర్ పోవడానికి గలటువంటి కారణాలు ఏమిటి అనే వాటి గురించి మనం ఈరోజు తెలుసుకుందాం. సో నేను ముందు వీడియోలో చెప్పినట్లు ఈ యొక్క హెయిర్ షెడ్డింగ్ గురించి, ఎక్సెసివ్ హెయిర్ లాస్ గురించి అర్థం కావాలంటే ఫస్ట్ మీకు హెయిర్ సైకిల్ గురించి ఒక వీడియో చేశాను. ఆ వీడియోని మీరు తప్పకుండా చూడాలి. ఆ వీడియో చూసినప్పుడే మీరు ఈ యొక్క వీడియో గురించి క్లియర్గా అర్థమవుతుంది. అయితే ఈ యొక్క ఎక్సెసివ్ హెయిర్ లాస్ ఆర్ హెయిర్ షెడ్డింగ్ ఎందుకు అవుతుందంటే, దీన్ని మా యొక్క మెడికల్ భాషలో టీలోజన్ ఎఫ్లూయం అంటాం. అంటే ఏంటంటే, నేను ఇంతకుముందు చెప్పినట్టు వీడియో లోపల హెయిర్ సైకిల్లో ముఖ్యంగా అనాజన్, కెటాజన్ అండ్ టీలోజన్ అనేటువంటి ఒక 3 ఫేజ్లు ఉంటాయి. కనుక నార్మల్గా ఈ యొక్క అనాజన్ ఫేజ్ వచ్చేసి 80 to 85%, ఈ యొక్క కెటాజన్ ఫేజ్ వచ్చేసి అరౌండ్ ఒక 5%, ఈ యొక్క టీలోజన్ ఫేజ్ వచ్చేసి ఒక 10 to 15% ప్రతి ఒక్కరికి ఉంటుంది. సో 10 to 15% ఆఫ్ టీలోజన్ హెయిర్ ఆర్ రెస్టింగ్ హెయిర్ అనేటువంటివి మనము కోమ్ చేస్తున్నప్పుడు, స్నానం చేస్తున్నప్పుడు పడిపోతూ ఉంటాయి. అంటే యావరేజ్గా పర్ డే ఒక 50 నుంచి 100 వెంట్రుకలు పడిపోవడం సర్వసాధారణం. సో చాలామందిలో అంతకన్నా ఎక్కువగా హెయిర్ పోయేటువంటి సందర్భాలు కూడా ఉంటాయి. అప్పుడు ఏమవుతుందంటే, వీటి యొక్క పర్సంటేజ్, అంటే వీటి యొక్క డ్యూరేషన్ కావచ్చు, వీటి యొక్క పర్సంటేజ్ కావచ్చు. డ్యూరేషన్ వచ్చేసి యూజువల్గా అరౌండ్గా రఫ్గా 4 years to 5 years ఉంటుంది. సో దాని యొక్క డ్యూరేషన్ తగ్గిపోవడం జరుగుతుంది. లేదనుకుంటే వీటి యొక్క పర్సంటేజ్ వచ్చేసి అరౌండ్గా 80 to 85%, వాటి పర్సంటేజ్ కూడా చాలా త్వరగా తగ్గిపోయి ఈ యొక్క టీలోజన్ యొక్క డ్యూరేషన్ పెరిగే అవకాశం ఉంటుంది. లేదనుకుంటే ఈ యొక్క టీలోజన్ యొక్క పర్సంటేజ్ అరౌండ్ 25%లోకి వెళ్ళిపోయినప్పుడు ఏమవుతుందంటే, పర్ డే మనం కోమ్ చేస్తున్నప్పుడు, స్నానం చేస్తున్నప్పుడు ఎక్సెసివ్ హెయిర్ ఫాల్ అవుతుంటుంది. ఆ యొక్క హెయిర్ని అంతా గ్యాదర్ చేసి ఒక పాలిథిన్ బ్యాగ్లో తీసుకుని చాలామంది పేషెంట్స్ వస్తూ ఉంటారనమాట. దీనినే టీలోజన్ ఎఫ్లూయం అంటాం. మరి ఇది ఎందుకు జరుగుతూ ఉంటుంది అంటే, వీటి పర్సంటేజ్ తగ్గిపోవడానికి గలటువంటి కారణాలు ఏమిటి? ఎస్పెషల్లీ ఈ యొక్క అనాజన్ ఫేజ్లో అంటే సరైనటువంటి ఆహారం తీసుకోకపోవడం, ఉపవాసాలు అధికంగా చేయడం, అధికంగా స్ట్రెస్కి గురవడం. ఈ స్ట్రెస్ వలన హెయిర్ ఫాల్ ఎలా అవుతుంది అనేటువంటి విషయాన్ని మళ్ళీ చెప్పుకుందాం. తర్వాత వైటమిన్ D3 తక్కువగా ఉండడం, వెజిటేరియన్స్లో అయితే వైటమిన్ B12 కూడా తక్కువగా ఉండడం, ఎస్పెషల్లీ మన ఇండియాలో వచ్చేసరికి ఐరన్ తక్కువగా ఉండడం చేత ఈ యొక్క ఐరన్ డెఫిషియన్సీ ఎనీమియా రావడం చేత ఈ యొక్క హెయిర్ ఫాల్ అధికంగా ఉంటుంది. ఇంకా రెండో ముఖ్య విషయానికి వచ్చేస్తే థైరాయిడ్ జబ్బు. చాలామంది లోపల ఈ యొక్క థైరాయిడ్ విషయం ఉన్నటువంటి ఒక విషయం కూడా వాళ్ళకు తెలియదు. మా దగ్గరికి చాలామంది పేషెంట్స్ ఈ యొక్క హెయిర్ లాస్తో వచ్చినప్పుడు థైరాయిడ్ టెస్ట్ చేయిస్తే చాలామందికి ఈ యొక్క హైపోథైరాయిడిజము అనేటువంటి ఒక విషయం బయటపడింది. సో థైరాయిడ్ అనేటువంటిది కూడా ఒక ముఖ్య కారణము. తర్వాత ఇంకా కొన్ని విషయాలు చెప్పుకోవాలనుకుంటే, ముఖ్యంగా కొన్ని మెడికేషన్స్, కొందరు యాంటీ హైపర్టెన్సివ్ మెడికేషన్స్ కావచ్చు, ఎపిలెప్సీ ఫిట్స్ కోసం వాడేటువంటి ఒక మెడికేషన్స్ కావచ్చు, తర్వాత పింపుల్స్ కోసం వాడేటువంటి ఒక మెడిసిన్, ముఖ్యంగా ఐసోటెట్నైన్ మెడిసిన్స్ కావచ్చు, తర్వాత వేరే మెడిసిన్స్ ఏమైనా వేరే డిసీజెస్ ఉన్నప్పుడు అవి వాడేటువంటి ఒక మెడిసిన్స్ కావచ్చు, ముఖ్యంగా మిథోట్రెక్సేట్ కావచ్చు, సైక్లోస్పోరిన్ కావచ్చు, అజాథియాప్రిన్ మెడిసిన్ కావచ్చు. ఇలా ఏదైనా ఇమ్యూనోసప్రెసివ్ మెడిసిన్స్ మీద ఉన్నప్పుడు కూడా ఈ యొక్క హెయిర్ లాస్ జరిగేటువంటి అవకాశం ఉంటుంది. అంతేకాకుండా ప్రెగ్నెన్సీ, డెలివరీ అయిన తర్వాత కూడా ఈ యొక్క హెయిర్ లాస్ అధికంగా అవుతుంటుంది. దానికి కారణం ఏంటంటే ఈ యొక్క టీలోజన్ ఎఫ్లూయమే.